హాయ్ అందరికి కూడాను పియూసీ ఫిజిక్స్ క్లాస్ పార్ట్ 2కి అందరికి స్వాగతం. సో లాస్ట్ వీడియోలో అయితే మనం వర్క్కి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అండ్ దాని కంటిన్యూస్ పార్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో వర్క్ అంటే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్తాం, సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. సో నిజానికి ఇది డాట్ ప్రొడక్ట్ అని చెప్తాం. సో రెండు కూడా మనకి వెక్టర్ అయినప్పుడు కూడా వర్క్ అనేది మనకి స్కేలర్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం రాస్తామంటే డాట్ ప్రొడక్ట్ రాస్తాం. డాట్ ప్రొడక్ట్ రాసేటప్పుడు సో మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎస్ ఇంటూ కాస్ థీటాగా రాస్తాం. థీటా అంటే ఇక్కడ సో డిస్ప్లేస్మెంట్కు ఫోర్స్ అప్లై చేసిన యాంగిల్కు డైరెక్షన్కు మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనం థీటాగా తీసుకుంటాం. సో ఈ విధంగా లాస్ట్ క్లాస్లో అయితే చెప్పడం జరిగింది. బట్ పీయూసీలో అయితే ఎవరైతే ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ దీన్ని చూస్తున్నారో పీయూసీలో అయితే దీని మీద చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మేము డిస్కస్ చేసి ముందు వెళ్ళొచ్చు. అయితే నిన్నను ఒక టాపిక్లో మధ్యలో ఒక క్వశ్చన్ అయితే చాలామంది రైజ్ చేసి విడిచిపెట్టారని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే వర్క్ అనేది నెగిటివ్ అవుతుందా అని అడిగారు అనమాట. సో కాస్ థీటా మనకి నెగిటివ్ అయ్యే సందర్భం ఏదైనా మీరు చెప్పగలిగితే ఆ డైరెక్షన్లో మనకి నెగిటివ్ అవుతుందని చెప్తాం. సో నెగిటివ్ అయ్యే సందర్భాలు కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుందాం అనుకుందాం. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో సంథింగ్ ఒక సర్ఫేస్ మీద ఉందనుకుందాం. సో దీనిపైన మనం ఫోర్స్ అయితే ఇలా అప్లై చేస్తున్నాం అనుకుందాం. సో ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ డైరెక్షన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసేటప్పుడు సో అది కాస్త ఏమవుతుంది, మనకి డిస్ప్లేస్మెంట్ అనేది చెందడం జరుగుతుంది. అలా డిస్ప్లేస్మెంట్ జరిగితే అక్కడ మనం వర్క్ డన్ అంటాం అనమాట. ఓకే, వర్క్ అనేది కంప్లీట్ అయింది అని చెప్తాం. అయితే ఈ ఫోర్స్ అనేది అప్లై చేసేటటువంటి యాంగిల్ అనేది మనకు 0 డిగ్రీస్ నుండి చూడండి 0 డిగ్రీస్ నుండి మనకు 90 డిగ్రీస్ కన్నా లోపల ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే వర్క్ అనేది ఎప్పుడు కూడాను పాజిటివ్ వాల్యూని ఉంటుంది. అంటే పాజిటివ్ వాల్యూ ఉన్న వర్క్ అనేది అయిందని చెప్తాం అనమాట. ఇన్ కేస్ 90 డిగ్రీస్ అయింది అనుకోండి, సో రెండింటి మధ్యన అంటే మనకి ఏదైతే మనకి డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉందో మన ఫోర్స్ అప్లై చేసే డైరెక్షన్కి మధ్యలో థీటా అనేది 90 డిగ్రీస్ ఉందంటే అక్కడ జరిగిన వర్క్ ఎంతంటే 0 అని చెప్తాం అనమాట. వర్క్ ఈజ్ 0, ఏమీ జరగదు అంటాం. దీనిపైన ఏమైనా సందర్భాలు ఉన్నాయంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కో ఉదాహరణ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ సో థీటా అనేది 90 కన్నా ఎబోగా ఉంటూ అండ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ టు 180 అయింది అనుకోండి, అప్పుడు మనకి వర్క్ అనేది నెగిటివ్ ఉంటుంది అనమాట. అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్ అని చెప్తాం అనమాట. ఎఫ్ఎస్ కాస్ థీటాగా మనం చెప్తాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి క్యాలిక్యులేషన్ అనమాట. ఎందుకంటే కాస్ థీటా మీకు అక్కడ ఆల్రెడీ నెగిటివ్ వస్తుంది కన్వర్షన్ చేసేటప్పుడు. సో కాబట్టి మైనస్ కాస్ థీటా అని డైరెక్ట్గా చెప్తాం. అయితే ఇప్పుడు ఒక్కో దానికి ఒక్కో సంఘటన చూద్దాం. సో పాజిటివ్కి మనకి నో ప్రాబ్లం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. అండ్ మనకి పియూసీ సిలబస్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సో కీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వన్ 0 అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన తలపైన ఒక కొంత వెయిట్ అనేది తీసుకొని ఏం చేస్తున్నాడు, హోల్డ్ చేస్తూ క్యారీ చేస్తున్నాడు అనమాట. సో ఇలా క్యారీ చేస్తూ సర్టెన్ పాయింట్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వరకు క్యారీ చేసుకుని వచ్చాడు. సో ఈ వెయిట్ అనేది సో సంథింగ్ ఏదో ఒక ఆబ్జెక్ట్గా మనం తీసుకుందాం. సో ఇలా తీసుకునేటప్పుడు సో వర్క్ జరిగిందా అంటే ఎస్, ఇక్కడ మనకి ఏమైంది ఫోర్స్ అప్లై చేశాడు ఈ వెయిట్ని. సో ఈ ఏ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్ వరకు క్యారీ చేశాడు కాబట్టి వర్క్ డన్ అయింది. కానీ మనం స్టార్టింగ్లో మనం చెప్పేటప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అప్లై అవుతుంటాయి. అయితే అలాంటప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద ఉండేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం కదా, సో దట్ ఈస్ ఎంజీ అంటాం, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఓకేనా, గ్రావిటీ అని చెప్తాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత వర్క్ చేసింది అంటే నిదానం చూడండి. సో ఇక్కడ అది వెళ్తున్న డైరెక్షన్కి అండ్ అప్లికేషన్ డైరెక్షన్ మధ్యలో యాంగిల్ ఉంది ఎంత చూడండి, 90 డిగ్రీస్ ఉంది. సో ఫోర్స్ అప్లై అనేది మనకి పర్పెండిక్యులర్గా కిందకి అవుతుంటే అండ్ ప్యారలల్గా మనకి డిస్ప్లేస్మెంట్ అయింది. ఇలాంటి సందర్భంలో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఒక పాటర్ కానివ్వండి, ఒక మనిషి వెయింగ్ క్యారీ చేస్తున్న మనిషిని వెళ్తుండేటప్పుడు డిస్ప్లేస్మెంట్ అయినప్పటికీ సో అక్కడ ఏమవుతుందంటే మనకి అప్లికేబుల్ వర్క్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అపకేంద్ర యంత్రాలు అంటాం కదా, సెంట్రల్ పెటల్ ఫోర్సెస్ అంటుంటాం. సో సెంట్రల్ పెటల్ ఫోర్సెస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరు ప్రీవియస్ క్లాస్లో 9th క్లాస్లో మీరు చదివే ఉంటారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సో ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఒక వెయిట్ని మనం ఏం చేస్తున్నాం అంటే రౌండ్గా మనం
రొటేట్ చేస్తున్నాం అనుకోండి, రొటేట్ చేస్తుండేటప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటుంది, దాని సెంటర్ ఆఫ్ పాయింట్ వైపు ఉంటుంది అనమాట. సో ఫోర్స్ అప్లికేబుల్ అనమాట. ఫోర్స్ అనేది సెంటర్ పాయింట్ వరకు జరుగుతుంది. కానీ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది చెప్పండి, ఆ సర్క్యులర్ పాత్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ పాత్కి ఆ పాయింట్ వద్ద మనం కన్స్ట్రక్ట్ చేసిన ట్యాంజెంట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ట్యాంజెంట్ అంటే ఏంటండి, స్పర్శరేఖ అంటాం కదా. సో ట్యాంజెంట్ కన్స్ట్రక్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇలా అనమాట, ఈ డైరెక్షన్లో మనకి ఏముంటుందంటే డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఫోర్స్ అనేది సెంటర్ వైపు ఉంటే సో డిస్ప్లేస్మెంట్ అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆ సర్క్యులర్ పాత్లో సర్టెన్ పాయింట్ వద్ద మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆ పాయింట్ వద్ద ట్యాంజెంట్ ఉన్న డైరెక్షన్లో ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటి మధ్యన యాంగిల్ ఒకసారి మెజర్ చేయండి. సో రెండు కూడా ఎలా ఉంటాయి చెప్పండి, రేడియస్కి ట్యాంజెంట్కి మధ్యన యాంగిల్ ఇప్పుడు కూడా మనకి 90 degrees ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ టోటల్ వర్క్ ఎంత అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంతేకాదు, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సర్క్యులర్ పాత్లో ఏ మెటీరియల్ అయినా రొటేట్ చేస్తూ ఉంది అనుకోండి, ఫోర్స్ అప్లై చేస్తే అది రొటేట్ అవుతున్నా కూడా వర్క్ అనేది 0. సో ఇలా మీరు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ప్లానెట్ కూడా తీసుకోవచ్చు. ప్లానెట్ అనేది మనకి సన్ చుట్టూ కూడా ఏమవుతుంది, మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా వర్క్ ఏంటంటే 0 అని చెప్పవచ్చు. సర్కిల్ పాత్లో ఉంటే అది 0 అని చెప్తాం. సో ఇది మనకి 0 అయ్యే సందర్భాలు. మరి రివర్స్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, రివర్స్ అయ్యే సందర్భాలు ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి రైట్ సైడ్ అయితే మూవ్ అవుతుంది అనుకుందాం, సెటైన్ వెలాసిటీ చేంజెస్తో కొంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ అనుకోండి, ఒక కార్ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తూ దీన్ని ఆపాలని చూస్తున్నాం అనమాట. సో ఏమవుతుంది చెప్పండి, సో మనం దాన్ని ఆపలేము, బట్ ఏమవుతుంది, మనం కూడా కొద్దిగా బ్యాక్ ఫుట్ వేస్తూ మూవ్ అవుతూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ జరిగిన పని ఏంటి చెప్పండి, సో మనం ఫోర్స్ అప్లై చేసే డైరెక్షన్ అనేది మనం ఈ డైరెక్షన్లో, సో రైట్ టు లెఫ్ట్ మనం అప్లై చేస్తున్నాం. బట్ ఆ వెహికల్ అనేది మూవ్ అయిన డైరెక్షన్ చూడండి, లెఫ్ట్ టు రైట్ అయింది. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఇక్కడ మనం పాయింట్ నుండి చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, అండ్ అదేవిధంగా దానికి రివర్స్ డైరెక్షన్లో మనం ఏం చేసాం, ఫోర్స్ అయితే అప్లై చేసాం. ఫోర్స్ డైరెక్షన్ అయితే ఇటువైపు ఉంది. సో ఇలా ఉండేటప్పుడు రెండింటి మధ్యన యాంగిల్ ఏమవుతుంది చెప్పండి, ఎగ్జాక్ట్లీ మనకి 180 degrees అవుతుంది. సో 180 degrees అనేటప్పుడు ఏమవుతుంది, టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -Fs అని చెప్తాం అనమాట. సో -Fs అనమాట. సో ఇలా మనకి వర్క్ అనేది కూడా నెగిటివ్ రావడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సో ఆబ్జెక్ట్ పైన మనం ఒక సెటైన్ 10 newtons ఫోర్స్ అప్లై చేసి దీన్ని డిస్ప్లేస్మెంట్ అయితే చేస్తాం అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఒక 5 meters డిస్ప్లేస్మెంట్ చేస్తాం అనుకుందాం. సో ఆబ్జెక్ట్ అనేది మనం డిస్ప్లేస్ చేసామనుకుంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఒక 5 Newton అనుకుందాం. సర్ఫేస్ ఎంత అప్లై చేస్తుందంటే 5 newtons అప్లై చేస్తుంది అనుకోండి. అకార్డింగ్ టు ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత పని జరిగింది, ఓకే, ఎంత వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రిక్షన్ పరంగా అనుకుంటే ఏం చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది, ఓకే, అండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో 5 newtons ఇంటూ డిస్ప్లేస్మెంట్ 5 కాబట్టి 5 meters. సో ఇక్కడ మన టోటల్ వర్క్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇలా అనమాట. సో ఫ్రిక్షన్ చేసినటువంటి వర్క్ అయితే -25 joules అని చెప్తాం. బట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల జరిగిన వర్క్ ఏంటంటే ఇక్కడ 10 newtons, ఓకే, ఇంటూ అక్కడ 5 meters కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ 50 joules అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా చేసాము. అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల జరిగినటువంటి వర్క్ ఏదైనా ఉందంటే -25 joules అని చెప్తాను అనమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మైనస్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు యాంగిల్ అనేది అబోవ్ 90 degrees ఉన్నట్లయితే మైనస్ వర్క్ కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకుంటారు. ఇది ఒక టాపిక్ అండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ, సో ఇది కాంపోనెంట్ అంటే కార్టీజియన్ సర్ఫేస్లో మనకు తీసుకుని వెళ్ళాడు వెక్టర్స్లో కానీ 2D వెక్టర్స్లో కానీ 3D వెక్టర్స్లో తీసుకెళ్తే దీన్ని ఏ విధంగా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో వెక్టర్స్లో మనకి కాంపోనెంట్స్ ఇచ్చాడు అనుకుందాం. కాంపోనెంట్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో ఏంటి ఇచ్చాడు, AI cap, ఓకే, AI cap ప్లస్ BJ cap. సో మేబీ ఇది 2Dలో చూపించాను అండ్ 3D కూడా ఇవ్వచ్చు మీకు. ఇక్కడ 2D ఇచ్చాను, ఇక్కడ మీకు 3D అని ఇవ్వచ్చు. సో 3D ఆర్ 2D ఏది ఇచ్చినా కూడాను ప్రాసెస్ ఒకటే. సో అదేవిధంగా ఎస్ అనేది మీకు ఏమి ఇచ్చాడు అనుకోండి, XI cap ప్లస్ YJ cap అని ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చి అక్కడ జరిగినటువంటి వర్క్ ఏంటి అని అడిగాడు అనుకోండి. సో మనకున్న కండిషన్స్ ప్రకారం ఏం చెప్తాను చెప్పండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు F bar
అండ్ ఎస్ బార్ అని చెప్తాం. అంటే సో వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. సో డాట్ ప్రొడక్ట్ అంటే కూడా మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వెక్టర్స్ క్లాస్ అయ్యేటప్పుడు దాని గురించి మనం చెప్తాం. ఇక్కడ మనకి ఏంటుందంటే సో ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్. సో ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ ఓకే ఇంటూ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ అండ్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. ఓకే ఇలా రాసుకున్నాం. సో వీడి యొక్క డాట్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే సింపుల్ అండి, ఏఎక్స్ ప్లస్ బీవై. ఓకే అక్కడ మీరు సైన్స్ అని కరెక్ట్గా రాసుకోండి. ఓకేనా, ఇలా వాటి యొక్క కోఎఫిషియంట్ మల్టిప్లై చేసేసి సమ్ చేస్తే సరిపోతుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం డాట్ ప్రొడక్ట్ అంటాం. సో ఇన్ కేస్ మీకు ఏం చేశాడంటే ఎస్ అనేది ఒక కాంపోనెంట్ కాకుండా రెండు కాంపోనెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇనిషియల్ పాయింటింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ అనేది ఫోర్స్ అనేది అప్లై చేశాము. ఇక్కడ ఎస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఏముందంటే x1 ఐ క్యాప్ ప్లస్ y1 జే క్యాప్ ఇచ్చాడు అనుకోండి. ఇది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అదేమైంది, x2 ఐ క్యాప్ ప్లస్ y2 జే క్యాప్ వరకు ఏమైంది, మూవ్ అయింది అనుకోండి. అప్పుడు జరిగినటువంటి వర్క్ ఏంటి అని అడిగాడు అనుకోండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు డిస్ప్లేస్మెంట్ యొక్క కాంపోనెంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏముంది చెప్పండి, సో ఫైనల్ పాయింట్ నుండి ఇనీషియల్ పాయింట్ మీరు ఏం చేయాలి, తీసేయాలి. అంటే స్టార్టింగ్లో ఏ దగ్గర ఉండేది, ఫోర్స్ అప్లై చేయడం వల్ల బి వరకు వెళ్ళింది. సో ఇక్కడ మన డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చెప్పండి, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ x2 ఐ క్యాప్ ప్లస్ y2 జే క్యాప్ మైనస్ x1 ఐ క్యాప్ ప్లస్ y1 జే క్యాప్. సో ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి, డిస్ప్లేస్మెంట్ యొక్క కాంపోనెంట్స్ వస్తాయి. సో డిస్ప్లేస్మెంట్ కాంపోనెంట్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తానంటే పి ఐ క్యాప్ అండ్ క్యూ జే క్యాప్ అనేది వచ్చింది అనుకుందాం. ఇది డిస్ప్లేస్మెంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనుకుందాం. సో అగైన్ మనం ఏం చేస్తాం చెప్పండి, ఎఫ్ బార్ డాట్ ఇంటూ డాట్ ఎస్ బార్గా చేస్తాం. సో ఫైనల్గా మనం ఏమొస్తుంది చెప్పండి, ఎఫ్ అనేది కాబట్టి సింపుల్గా ఏపీ ప్లస్ బీక్యూ అని రాసిస్తాం. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ వెక్టర్స్ కాంపోనెంట్స్ ఇచ్చారనుకోండి, మీరు ఈజీగా కూడా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకి వర్క్లో 7.1 ఎక్సర్సైజ్లో పియూసీలో ఉండేటటువంటి కంప్లీట్ టాపిక్ అనమాట. ఇప్పుడైతే టెక్స్ట్ బుక్లో ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. చేసిన తర్వాత ముందుకైతే వెళ్దాం. సో మీరు పియూసీ స్టూడెంట్స్ అయితే మాత్రం ఆ వీడియోస్ని జరుగు చూడండి, ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మీకు మీ ఓకే ఇది మీ పియూసీకి సంబంధించినటువంటి ఓకే ఇక్కడ మీకు పియూసీకి సంబంధించి అయితే తీసుకొస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, సో మీ పియూసీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, మీరైతే చూడొచ్చు. ఓకే, సో ఇందులో మనకి ఏం టాపిక్ ఇచ్చాడు, ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు బేసిక్ కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఏం చేశారంటే యూనిట్స్ చేసేటప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఫుట్ అండ్ ఎల్బీలో కూడా చెప్పారనమాట. అంటే బ్రిటిష్ సిస్టంలో అయితే మనకి ఏదైతే ఉందో మాస్క్ అయితే మనం ఏమని చెప్తాం చెప్పండి, పౌండ్స్లో చెప్తాం కదా, అండ్ లెంత్ని ఫుట్లో చెప్తారనమాట. ఇక్కడ మనకి ఇక్కడ సో చూడండి 1 ఫుట్ ఎల్బీ ఈజ్ ఈక్వల్ టు 1.356 జౌల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట, మీరు ఒకసారి రిమెంబర్ చేయండి. మిగతాది ఎవ్రీథింగ్ అనేది మనం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, ఏ విడిచిపెట్టలేదు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మన కాంపోనెంట్స్ సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చాడు. యూ ఎక్సర్ట్ ఏ స్టడీ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 210 న్యూటన్స్ ఆన్ ద సెటిల్డ్ కార్ యాజ్ యూ పుష్ ఎట్ a distance of 18 meters. The car also has a flat tire. So to make the car track straight, you must push at the angle of 30 degrees to the direction of motion. How much work you done? Suppose you ఇక్కడ వరకు చూడండి ఒక క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు చూడండి. సో అప్లై చేసినటువంటి ఫోర్స్ 210 న్యూటన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది 18 మీటర్స్ అండ్ ద యాంగిల్ ఈస్ 30 డిగ్రీస్ ఇచ్చారు. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చేసేద్దాం. సో మనకున్న ఫార్ములా ప్రకారం అయితే ఎఫ్ఎస్ కాస్ థీటా కదా, ఎఫ్ఎస్ కాస్ థీటా మీరు అప్లై చేయండి. సో ఎఫ్ఎస్ కాస్ థీటా ప్రకారం మనం చేసినట్లయితే ఆల్రెడీ మీకు చేసి ఇచ్చాడు అనమాట, ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇదండి. సో చూసారు కదా,
W ఈక్వల్ టు FS cos θ అనమాట. ఇక సెకండ్ వన్ ఏంటంటే మీకు ఏమి ఇచ్చాడంటే కాంపోనెంట్స్ ఇచ్చాడండి. FA అనేది మనకి 160 I క్యాప్ మైనస్ 40 J క్యాప్ ఇచ్చాడు. అండ్ డిస్ప్లేస్మెంట్ అయితే 14 I క్యాప్ అండ్ 11 J క్యాప్ ఇచ్చాడు. సో దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి. సో మనం F డాట్ ప్రొడక్ట్ ఆఫ్ S డాట్ అని రాస్తాం. సింపుల్గా అంటే 160 × 14 లెస్ ఇక్కడ మళ్ళీ అగైన్ అక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో అవే సింబల్స్ రాసుకోండి 40 × 11. సో ఇక్కడ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అనేది మనం చేస్తాం అనమాట. సో దీన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే కేస్ 2 కూడా ఇక్కడ మీకు సేమ్ ష్యూర్ మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సో వెక్టర్లో ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలగాలి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫోర్స్ అప్లై చేసేటప్పుడు నెగిటివ్ ఎప్పుడు అవుతుంది పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం దీని కూడా ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే నెగిటివ్ ఉండే సందర్భాలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్రెడీ నెగిటివ్ వచ్చేటటువంటి సందర్భాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడండి. ఒక ట్రాక్టర్ అయితే ఉంది చూసారా. ఆ ట్రాక్టర్ అనేది 36.9 degreesతో ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నారు. ఒక బండిల్ అయితే ఉంది. సో ఇక్కడ బండిల్ అనేది కలెక్ట్ చేసినటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే 3500 Newtons అండ్ ట్రాక్టర్ అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్ అయితే మనకి 14,700 Newtons. ఓకేనా. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే సో ఇలా లోడ్ వేసిన తర్వాత మనకి ఎలా అప్లై చేస్తుందనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే సో దీనికి సంబంధించి రే డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కావాల్సినటువంటి చూడండి. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే 3500 Newtons బ్యాక్ సైడ్ వర్క్అవుట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాక్టర్ అప్లై చేస్తుంది 5000 Newtons అండ్ యాంగిల్ అయితే మనకు 36.9 degrees. మీకు క్లియర్గా ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ ఈ మొత్తం ఈ ఫోర్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెట్ ఫోర్స్ అయినా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్లో వర్క్స్ అయినా కంప్లీట్ చేసి టోటల్ వర్క్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నెట్ ఫోర్స్ అయినా మీరు ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఇండివిజువల్ వర్క్స్ అయినా సమ్ చేసి చేసేయండి. సో నెట్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సింపుల్. నెట్ ఫోర్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అప్లై చేస్తుంది 3500 Newtons అండ్ మనం ట్రాక్టర్ అప్లై చేస్తుంది 5000 Newtons. సో డిఫరెన్స్ ఎంతండి? డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 1500. ఓకేనా. 1500 అంటే మనకి సో ఇక్కడ ఉండేటటువంటి లోడ్ పైన ఫ్రిక్షన్ అప్లై చేస్తుంది 3500. సో ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో మనం ట్రాక్టర్ అప్లై చేస్తుంది అయితే మనకి 5000 అని. డిఫరెన్స్ ఎంత అవుతుందండి ఇక్కడ మనకి? ఓకే 1500 Newtons. సో యాంగిల్ ఉంది కదా. సో 1500 Newtons ఇంటూ 36.9 ఇంటూ డిస్ప్లేస్మెంట్ 20 meters. ఇలా మీరు దీన్ని కానీ మీరు సింప్లిఫై చేసినట్లయితే అక్కడ టోటల్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. లేదు ఇండివిజువల్గా చేస్తామంటే ఫ్రిక్షన్ అప్లై చేసేది నెగిటివ్ అవుతుంది, ట్రాక్టర్ అప్లై చేసేది పాజిటివ్ అవుతుంది. ఈ రెండు మీరు క్యాలిక్యులేట్ చేసి చేయాలి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ వర్క్ చేసి ఇచ్చారనమాట. ఒకసారి అది చూడొచ్చు. వర్క్ డన్ బై ది ట్రాక్టర్ చేసినటువంటిది సో 80,000 kilojoules అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రిక్షన్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ అని చెప్తాం. సో 70,000 kilojoules అనేది నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది. సో అదేవిధంగా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుందో అలాగే నార్మల్ ఫోర్స్ కూడా అంతే ఉంటాయి కాబట్టి రెండు కూడా మనం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాటి ప్లేస్లో 0 వేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు. సో నార్మల్ ఫోర్స్ 0 వేసుకున్నారు అండ్ అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు 0 వేసుకున్నారు. అండ్ ట్రాక్టర్ ఫోర్స్ అండ్ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే వేశారు 80 and 70 ఓవరాల్గా 10 kilojoules అయితే వచ్చింది. ఓకే సో దీన్నే మనం నెట్ ఫోర్స్ని మీరు అప్లై చేసుకుంటే సో నెట్ ఫోర్స్ ప్రకారం మనం అప్లై చేసుకుంటే ఎలా వస్తుందో ఇక్కడైతే చూపించారనమాట. చూడండి ఒకసారి ఇలా. ఓకే సో ట్రాక్టర్ అప్లై చేస్తుంది 5000 Newtons ఎట్ ద యాంగిల్ ఆఫ్ 36 కాబట్టి 36.9 degreesతో ఇది అప్లై చేస్తుంది కాబట్టి కాస్ వేసుకుంటాం. ఇది వచ్చేది మనకి ట్రాక్టర్ అప్లై చేస్తున్న ఫోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది 3500. సో డిఫరెన్స్ ఎంతంటే 500 Newtons వస్తుంది. సో దీన్ని మనం చేయాలి. సో ఎర్లీలో మీకు 1500 అని చెప్పాను, అక్కడ యాంగిల్ అయితే మనం మర్చిపోయాం. ఇక్కడ చూడండి. సో యాంగిల్ అయితే ఇక్కడ మనం కౌంట్ చేయలేదు నెట్ ఫోర్స్ చేసేటప్పుడు. సో నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, యాంగిల్ని కూడా మనం మెజర్ చేసుకొని చేయాలి. సో పాయింట్ అయితే విడిచిపెట్టాను. సో అది మీరు ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే నెట్ ఫోర్స్ని అప్లై
అప్లై చేసుకున్న నెట్వర్క్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ఇండివిజువల్గా ఫోర్సెస్ మీద క్యాలిక్యులేట్ చేసి వర్క్స్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి టోటల్గా కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ 2 మెథడ్స్లో అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మీకు కంప్లీట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా చేస్తారు. అండ్ రేపు ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు ఎలా రాస్తారు అనేది స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3లో మీకు 3 స్టెప్స్లో అయితే ఇచ్చాడనమాట. మీరైతే చూడొచ్చు. ఇక్కడ స్టెప్ 1లో ఏం చేస్తారంటే డాటా ఏదైతే ఉందో రాస్తారు. డిస్ప్లేస్మెంట్ 10 meters, ఫోర్స్ అప్లై అయితే 200 meters. చూసారు ఇక్కడ, ఏ సైక్లిస్ట్ కమ్ టు స్కిడింగ్ స్టాప్ టు 10 meters డ్యూరింగ్ ద ప్రాసెస్, ద ప్రోస్ ఆన్ ది సైకిల్ డ్యూ టు ద రోడ్ 200 Newton. అంటే ఒక అతను బ్రేక్ వేసి స్కిడ్ అవుతూ ఏమయ్యాడంటే 10 meters దూరంలో ఆపేసాడు అనమాట. సో ఇక్కడ టోటల్గా రోడ్ అప్లై చేసిన ఫ్రిక్షన్ అయితే మనకి 200 Newtons అయితే అక్కడ జరిగిన పని ఎంత. ఇక్కడ చూడండి, అంటే మనకి సైకిల్ అనేది మనకి ఒకసారి చూడండి, సైకిల్ అనేది ఫ్రంట్కి వెళ్తుంటే ఫ్రిక్షన్ అనేది బ్యాక్ సైడ్ అప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు -Fsగా తీసుకోవాలి. సో -200 Newtons ఇంటూ 10 meters, ఫైనల్కి 2000 జౌల్స్ అవుతుంది. సో అదే మనకి ఇవ్వడం జరిగింది. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో కాబట్టి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 2లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, స్టెప్ 3 మీరు చేస్తారు. ఇక తర్వాత సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అన్న అలానే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది అండి మీకు ఎవరైతే PUC అంటున్నారు కదా, PUC ఫిజిక్స్ అంటున్నారు కదా, దానికి సంబంధించి ఇంకా దీన్ని స్లోప్లో ఉండేటప్పుడు ఎలాగా, అండ్ అదేవిధంగా ఒక రోప్ మీద ఎలా అప్లై చేస్తాము, వర్క్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీంతో మీకు అయితే 7.1 అయితే కంప్లీట్ అయింది. అండ్ ఐ థింక్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే పెట్టండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.